much close to this anamata, అందుకని beaches wouldn't excite that much. This is the view by far. So beautiful. The agent who booked చేసుకుని they're helping us with luggage లేదంటే అసలు ఈ న్యూసా పెనీడాలో అసలు సీ సిక్నెస్ లేని వాళ్ళకి కూడా వస్తుంది. చాలా మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు నవ్వుకుంటా వెళ్ళటమే అంత అసలు నార్మల్గా లేదు ఎండ్ అయితే. అండ్ దట్ వీక్ ఏం ఇప్పుడైతే వాచిపోతుంది, అసలు మామూలుగా లేదు. టుడే హీస్ లిటరలీ క్రైయింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అండ్ how are you actually feeling about it? But my husband is not telling me anything. Valante కోపం వస్తుంది, he'll get angry. Going to Nusa Penida, అది వచ్చేసి ఐలాండ్ అనమాట. వీ హ్యావ్ లైక్ ఎక్స్ట్రీమ్ లగేజ్, ఎందుకంటే ఇండియా. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ అస్. గుడ్ ఏజెంట్ని బుక్ చేసుకుని దే ఆర్ హెల్పింగ్ అస్ విత్ లగేజ్, లేదంటే అసలు చాలా కష్టమయ్యేది. చాలామంది వన్ డే ట్రిప్లో కూడా చేస్తున్నారు. అక్కడ 3 బీచెస్ ఉన్నాయి, బట్ వీఆర్ స్టేయింగ్ దేర్ టు నైట్. అందుకనే ఇప్పుడు ఇదంతా అనమాట. సో ఇలాగ టికెట్కి ఇది ఇచ్చారు. సో ఇది మన టికెట్ లాగా. ఇట్స్ లైక్ సెంబూ హిల్స్ ఫాస్ట్ బోట్ టు Nusa Penida. So let's go. My makeup is patchy. Yeah? That's okay. Let's go. There is no point doing hair record. Cruise. How is that? Very good. And the bags to ekkamu. I think we could have come back and stayed here. We just went with like normal backpack trip, but we wanted to stay there. Again, I think we have to pull all our luggage till the port. After that should be fine. Let's go. How it's gonna be, let's see. సీ చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది కానీ అండి. నేను ఫీజీ కూడా వెళ్ళాను, అప్పుడు తుఫాన్ టైంలో వెళ్ళాను. అయినా సరే నాకు సీ సిక్నెస్ రాలేదు. కానీ ఈ నూసా పెనీడాలో అసలు సీ సిక్నెస్ లేని వాళ్ళకి కూడా వస్తుంది. చాలా హారిబుల్ బోట్ రైడ్. అదేదో కింద కూర్చున్నట్టు ఉంటుంది భూమిలోకి. ఫైనలీ సమ్హౌ వి రీచ్ టు ద ఐలాండ్. 45 minutes బోట్ రైడ్. We are the only one with this much luggage. How are you feeling? వాటర్ అయితే చాలా క్లియర్ ఉంది. మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు నవ్వుకుంటా వెళ్ళటమే అంత పెద్ద లగేజ్. అండ్ నేను ఇంకొక మిస్టేక్ ఏం చేశానంటే, నేను క్లాత్ బ్యాగ్స్ వాడతాను అనమాట, స్పెసిఫిక్గా కుట్టించినవి. ఎందుకంటే బ్యాగ్ లెస్ దాన్ 1/2 kg వస్తుంది. మనం బట్టలు కానీ క్యారీ చేయాల్సిన స్టఫ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. సో అది ఇంకా ప్రాబ్లం అయిపోయింది. అది వెయిట్ ఎక్కువ ఉండి లాగలేక ఆ బ్యాగ్ని. What is this place in Nusa Penida? But we are sweating like hell. It's just 27 degrees anta. అసలు నార్మల్గా లేదు ఎండ్ అయితే. అండ్ దట్ వీ కేమ్ విత్ లగేజ్. అండ్ ఎనీవన్ హూ ఇస్ ప్లానింగ్ దిస్ వన్, గుడ్ ఎక్స్పీరియన్స్. బెటర్ నాట్ టు స్టే ఇన్ దిస్ ఐలాండ్, కమ్ యాజ్ అ డే ట్రిప్ అండ్ గో బ్యాక్. సో అప్పుడు లగేజ్ ఎక్కువ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు అసలు. అంటే మేము మళ్ళీ న్యూజిలాండ్ వెళ్ళాలి కదా, అందుకని మా లగేజ్ లైక్ ట్రిప్ లగేజ్ లేదు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రిప్ లగేజ్, ఐ థింక్ వీ బోత్ మైట్ హ్యావ్ కమ్ విత్ జస్ట్ 1 suitcase and 1 trolley. ఇప్పుడైతే వాచిపోతుంది, అసలు మామూలుగా లేదు. లైక్ 40 kgs పట్టుకొని నడవాలంటే. బట్ హౌఎవర్ స్టిల్ we managed, and tomorrow again we are returning to the Bali. So I think hopefully we can manage like how we did today. Even ఇంత సమ్మర్ ఉంటేనే ద బోట్ రైడ్ వాస్ వెరీ బంపీ. నేను యూట్యూబ్ బ్లాగ్ చూసాను అనమాట ఒకరిది. వాళ్ళు రైనీ సీజన్ వచ్చినప్పుడు లిటరల్లీ దే గాట్ డ్రెంచ్డ్. ఎందుకంటే బోట్ ఇక్కడ స్ట్రక్చరే డిఫరెంట్గా ఉంది, ఇలా లోపలికి కూర్చునేలాగా అనమాట. Yeah, somehow we survived the boat ride and then we put luggage in the car, and now ఇవాళంతా బీచ్ సైట్ సీయింగ్ లాగా.
So we are going to Crystal Bay. We got our driver and this is, we are going all the way. Here house construction is little westernized, no? And I'll show you the beach. I don't want to bore you guys by saying much. Abhi dillaka maatladukunna. So this is Crystal Bay. Water, I mean, I'm not comparing, but New Zealand is like pretty much close to this anamata. Because beaches wouldn't excite that much, but water is chala clear in the sky too. Sukhman is so hungry. He's like, I don't want to. I just want to sit something, eat, and then only he want to get. He's just like a baby. He'll. Did you find something? Huh? Okay, better than not having anything, right? Just have it for now. Yeah, let's have it. From yesterday, he's literally crying from everything and he's always getting food like this. How is it? That's what I told him. If you cry for everything, I don't want it. It's dragon fruit, I guess. I don't know. No, I don't want it. This is garlic bread, guys. To be honest, idantha New Zealand $10, but then we didn't had hand cash. On the way, $0 Bali చేతిలో. We are going to Broken Beach. Somewhere, I don't know where. And the roads are so far asli ఎందుకు వచ్చామా, especially from New Zealand or Australia, any water body countries, it won't amaze you that much so far, but let's see. We are here, guys. The Broken Bridge. I want to take photo there. Oh, okay. So they have swings again here. That is paid. This is how we are walking and going down. Coming up will be super fun. Okay, this is Angels Billabong. Angels Billabong. They have a, hey, buy me the dress. These looks good though. है ना? How are you actually feeling about it? Likes it for photos here. I just taking it. So this is Angel Billabong Anta. Randitki Machalo. There is a bit that is called Angel Billabong. Broken Beach for you guys. Beautiful. We are now going to Kling. What beach? Kling Kling or Kling some beach. Still we didn't take any cash. Not ikkada Bali dresses. I'm liking it so much, but my husband is not buying me anything because he's not prepared. Malante kopam ostadi, he'll get angry. Huh? And you're not prepared. But at least I have money. You know, sir, he started ordering food. We're going to the most famous beach in Bali, in this island.
చాలా మంది ఉన్నారు అసలు క్రేజీగా. లైక్ ఐ థింక్ ఈ ఐలాండ్స్ లోపల వచ్చేటప్పుడే కుప్పలు తెప్పలు జనాలు వచ్చారనమాట ఐలాండ్లోకి. నేను అదే అనుకుంటున్నా ఎక్కడికి వెళ్తారని. ఈ లైన్ అంతా జస్ట్ టు టేక్ ఫొటోస్ ఓవర్ హియర్. వీ జస్ట్ హ్యావ్ టు స్క్వీజ్ ఇన్ అండ్ టేక్ ఫోటో సమ్హౌ. దట్స్ ఇట్. అలా ఉంటుంది అన్నమాట టూరిస్ట్ ఏరియాతో. వాట్ ఎవర్ యూ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఈస్ గైస్. This is just amazing. Ekkada they're building something, don't know what it is, but this is so far worth coming here. City is that far, like we came, like can you see the city over there? That mountain, that's where we came. But yeah guys, this is the view by far. So beautiful. Lunchtime we are having at this beautiful place. It's not lunch, we are just having the coffee or something. Want to drink coffee, but by the time have to drink coffee, feel like drinking something cold, and later again craving for coffee. No, I don't think so. Either want to drink something cool because it's super hot. Ikkada at least little wind undi, ledante I don't know. Like I came with certain outfit and I'm just like, oh my god. అక్కడ లైట్గా కాఫీ తాగేసి స్నాక్ తిన్న తర్వాత మా స్టేకి వచ్చేసామండి. ఆఫ్టర్నూన్ 3 o'clock కల్లా వచ్చేసినట్టున్నాం. దీన్ని మాలిబూ హట్స్ అంటారు. Booking.comలోనూ ఎయిర్బిఎన్బిలోనూ సుక్మన్ బుక్ చేశాడు. చాలా ఎఫోర్డబుల్ ప్రైస్, ఐ థింక్ $50 అనుకుంటా. బట్ వ్యూ అయితే చాలా అమేజింగ్గా ఉంది. అలా కూర్చొని ఏదైనా బుక్ చదువుకుంటూ చాలా రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఈ షోర్ చాలా డేంజరస్. సో అందుకనే కొంచెం నూసా పెనిడాలో బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ దగ్గర స్విమ్మింగ్ రాకపోతే ప్లీజ్ డోంట్ ట్రై అండ్ గో టు స్విమ్. మొత్తానికైతే ఆ రోజు ఈవినింగ్ పక్కనే ఒక హోటల్ అండ్ రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగాం. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇది యాక్చువల్లీ 5-star హోటల్ అండ్ రిసార్ట్స్ అంట. మాకు తెలీదు, కానీ ఇక్కడ హ్యాపీ అవర్ ఉంటే కొంతసేపు మేము అలా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి వచ్చాం. మొత్తం రెస్టారెంట్లో నేను సుక్మన్ మాత్రమే ఉన్నాం. ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఇక్కడనే కాదండి, బాలీకి ఐలాండ్ సంబంధించింది ఎక్కడైనా సరే కస్టమర్ సర్వీస్ చాలా బాగుంది. వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇన్కమ్ వచ్చి టూరిజం మీదే రన్ అవుతుంది. సో అందుకనే వాళ్ళందరికీ అంత రెస్పెక్ట్ ఇచ్చి చాలా వెల్ బిహేవ్డ్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు సేమ్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత పక్కనున్న హోటల్లో మళ్ళీ ఫుడ్ తినడానికి వచ్చాం. పక్కనంతా మీకు చీకటిగా కనిపించేదంతా బీచ్ అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ నూసా పెనిడా నుంచి బాలికి వెళ్తున్నాం. సో ఆ రోజు ఏం చేసామనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మీ కమెంట్స్ కూడా ఇట్ మీన్స్ అలాట్ టు మీ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఫాలో ఫర్ మోర్.